హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు నా పూజా కార్యక్రమాలు, నేను వెళ్ళిన దేవాలయాలు. నేనైతే ముఖ్యంగా ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామండి. మనం ఎంత ఆర్భాటం చేసామన్నది ముఖ్యం కాదండి, ఎంత ప్రశాంతంగా మనం దేవుడి దగ్గర మనసు పెట్టి చేసామన్నదే ముఖ్యం. నేనైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అన్నమాట. చేసుకున్న తర్వాత ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి కదండి వైకుంఠ ఏకాదశి రోజు. వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము, నేను మా హస్బెండ్ కలిసి. అక్కడైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. లైన్లో ఎక్కడ తోపులాట లేకుండా పంపిస్తున్నారు దగ్గరుండి. చాలా ప్రశాంతంగా జరిగింది. ఇదైతే నా తులసమ్మ దగ్గర పూజ. ఇంట్లో ఆ పని కూడా ఉంటుంది కదా. నేనైతే కాలీఫ్లవరు పొటాటో కర్రీ అయితే వండాను అనమాట. ఇది వండిన తర్వాత వంట కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలండి. గాయత్రీదేవి గుడిలో గీతామృతం చదివామన్నమాట. విష్ణు సహస్రనామం గీతామృతం. సంచలన నవ జనతమో గుణ పదద్వయ ప్రభాజాల నవచాంగి సర్వాభరణభూషిత